గమనించాలి. అవసరతను బట్టి సహాయం చేసేది దేవుడే, తప్పు చేస్తే శిక్షించేది కూడా దేవుడే. ఒకసారి ఆలోచన చేద్దామండి. మనకు సమస్యలు ఉంటాయి, మనకు బాధలు ఉంటాయి, మనకు ఇబ్బందులు ఉంటాయి, మనకు అనేక రకాల సమస్యలు ఉంటాయి కదా. ఆ సమస్యలను బట్టి దేవునికి ప్రార్థన చేస్తే, దేవుని సహాయాన్ని వేడుకుంటే, దేవుని సహాయాన్ని కోరుకుంటే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ ఇబ్బందుల నుండి దేవుడు తప్పక విడిపిస్తాడు. శ్రేష్టమైన సహాయం మనకు అందిస్తాడు. మరి సహాయం చేసే వరకే దేవుడు ఉంటారా? కాదండి. తప్పు చేస్తే శిక్షించేది కూడా దేవుడే. మానవుడు తప్పు చేస్తే, మానవుడు అతిక్రమం చేస్తే, తెలుసో తెలియకో మానవుడు చేసిన అతిక్రమాన్ని బట్టి దేవుడు శిక్షిస్తాడండి. తెలియక చేస్తే దేవుడు ఓర్చుకుంటాడు, కానీ తెలిసి తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మన అవసరతలను బట్టి దేవుడు సహాయం చేస్తారు, మనం తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి భయముతోనూ వణకుతోనూ దేవుని యందు భయములను మనం బతకాలి. మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. లేదు అని దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లయితే కొంత నష్టాన్ని పొందే అవకాశం ఉంది. ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు సహాయం చేస్తారు, దేవుడు శిక్షిస్తారు అన్న 2 విషయాలు గుర్తుపెట్టుకుందాం. మన జీవితంలో ముందుకు కొనసాగుతాం. మే గాడ్ బ్లెస్ యూ.